హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 ఎండింగ్ లో జిమ్మీ క్యాంబెల్ బౌవర్ రోల్ ప్లే చేసిన వెక్నా మొత్తం డిస్ట్రక్షన్ చేసేస్తాడు మన హాకిన్స్ సిటీని. తర్వాత సీజన్ 5 లో యుఎస్ గవర్నమెంట్ యాక్సిస్ కంట్రోల్ అనే కంపెనీ మొత్తం హాకిన్స్ మొత్తాన్ని ఆ ప్లేస్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది, ల్యాబ్లో డేంజరస్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అండ్ అదర్ సైడ్ ఫ్యామిలీస్ ఆఫ్ మైక్ విల్ చూపిస్తారు. నాన్సీ సిస్టర్ హాలీ వేలర్ హెన్రీ ట్రాప్ లో పడుతుంది. ఆ మొక్కదే కాదు, మిగతా చాలా మంది పిల్లల్ని విలన్ వెక్నా ఎత్తుకుపోతాడు. ఎందుకు ఎత్తుకుపోతావరా అంటే వీళ్ళు మన సూపర్ హీరో సూపర్ పిల్ల బచ్చ వాళ్ళ నాన్నతో పాటు కుప్పు గంతులు వేసుకుంటుంది, అంతే ట్రైనింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే వెక్నాని అడ్డుకోవడానికి ప్రతి సీజన్ ట్రైనింగ్ తీసుకునే ఉంటుంది, వెక్నాని అడ్డుకుంటూనే ఉంటుంది. మన విల్లిగాడు పవన్ కళ్యాణ్ లాగా మనకి పెడతాడు చెయ్యం అడిగేది అనిపిస్తుంది. ఇప్పుడు యాస్టీజ్ డస్టిన్ లోకస్ స్టీవ్ ముందు సీజన్ లాగా వెక్నాని పట్టుకోవడానికి వెళ్తారు, ఇన్ఫాక్ట్ చంపడానికి వెళ్తారు. వెక్నాని ఆపే క్రమంలో వీళ్ళకి ఏం జరిగింది, తను తీసుకున్న ట్రైనింగ్ అంత ఉపయోగపడిందా, వీళ్ళు ముగ్గురు వెక్నాని పట్టుకోవడానికి వెళ్ళారు. పట్టుకున్నారా లేకపోతే వెక్నానే వీళ్ళిద్దరికి రాడ్ దింపాడు, ఎలా ఫైట్ చేశారు అనేది సిరీస్ స్టోరీ లైవ్. మీకేమనిపిస్తుంది? నువ్వు టైం సేవ్ చేయాలనుకుంటే ఈ రివ్యూ చూడు, లేదు నేను స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్ అయినా నేను చూస్తానంటే నీ ఇష్టం, రివ్యూ చూడు. అసలు మనం మాట్లాడదాం మైనస్ మాట్లాడదాం, నెగిటివ్సే మాట్లాడదాం. వెక్నా వెళ్ళను చిన్నపిల్లని ఎత్తికి వెళ్ళిపోతాడు భయ్య, అక్కడే లాగ్. ఎందుకు ఎత్తికెళ్తావరా నాయన అంటే 3 ఎపిసోడ్ లాగు 4వ ఎపిసోడ్ చూపిస్తాను. 4వ ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక చిన్న లైన్ లో చెప్తాడు పిల్లల్ని ఎందుకు ఎత్తికెళ్తున్నానా అంటే. 3 ఎపిసోడ్లు మనం అలా చూడాలి. రివ్యూ చెప్తుంటే నిద్ర వచ్చేస్తుంది, ఇంకా సిరీస్ చూస్తుంటే ఇంకెంత నిద్ర రావాలి. ఇప్పుడు పిల్లలందరినీ పెట్టడమే కదా స్ట్రేంజర్ థింగ్స్ అసలైన ఉద్దేశం. పిల్లలందరూ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం లాగింగ్ పార్ట్ ఎక్కువైంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు తిని ఉంటుంది ప్రతి సీజన్ లాగా ఏదో దాని గురించి వెతుకుతూనే ఉంటుంది కదా. ముందులానే వాళ్ళకి వాళ్ళ నాన్నకి మధ్యన జరిగిన కన్వర్సేషన్ కూడా ఏమీ బాగోదు. ముందులాగా ఆడేదో అంటాడు, నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు, నీకోసం నేను సాక్రిఫైస్ చేస్తాను అంటాడు. వాళ్ళేమో లేదు నేను చేస్తాను, నేను చిన్నపిల్లలు అనుకున్నావా, పెద్దదాన్ని ఆయన సీజన్ 5 వచ్చిన మాత్రం బుర్రలేదా, పెద్ద నేను చూడు అంటే అయితే నువ్వు వెళ్ళు అటాక్ చేయి మన ఇద్దరం నేను అన్ని అనుకుంటాను అంటాడు. మళ్ళీ ఏదో పెద్ద చనిపోవడానికి వెళ్తాడు ముందు ఎపిసోడ్ లేదో మనకి ఇచ్చినట్టు, అది కూడా బాగోదు. ఏమీ లేదబ్బా సాగదీయడం అలాగా. ఎపిసోడ్ 1 లో అన్ని బిల్డ్ చేసుకున్నాడు, ఓకే ఎపిసోడ్ 2 అయినా బాగుంటుంది అనుకున్నాం. ఎపిసోడ్ 1 లాగ్, ఎపిసోడ్ 2 భారీ లాగ్, ఎపిసోడ్ 3 మ్యాక్స్ లాగ్. నటాలి అప్పట్లని ఇన్వెస్టిగేషన్ అలా సాగుతూనే ఉంటుంది. నాది ఎంత సాగదీస్తారా బాబు, మనీ హేస్ట్ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఎండ్ చేశారు. ఇక అది వేరే స్టోరీస్ 2 సీజన్లో 2 సీజన్లో ఒకటి 3 సీజన్లో ఒకటి. ఇంకేం చెప్తాం, రిలీజ్ చేసిందే 4 ఎపిసోడ్లు. 4 ఎపిసోడ్ మాత్రం డ్యామ్ గుడ్. అది కూడా లాస్ట్ క్లైమాక్స్ పార్ట్. నేను ఆల్రెడీ ముందే గెస్ట్ చేశాను విల్లుకి ఏదో అవుతుందని. ఆ విల్లు తన ప్రతాపం చూపించాడు, అక్కడ చూపించే స్టైల్, ఎంగేజింగ్, కట్టు ఎడిటింగ్ అన్ని బాగున్నాయి. కానీ కొన్ని దగ్గరలో విజువల్ ఎఫెక్ట్స్ తెలిసిపోతాయి. ఈసారి ప్రొడక్షన్ వాల్యూస్ గట్టిగా పెట్టారు. అఫ్ కోర్స్ ఒక సినిమా కానీ సిరీస్ కానీ హిట్ అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అమంతం పెంచేస్తారు. మ్యూజిక్ బాగుంది. టఫర్ బ్రదర్స్ ఈసారి కూడా డైరెక్ట్ చేశారు, వాళ్ళు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళు మాత్రం ఈసారి నిరసపరిచారు. దీని ప్లే చాలా బోరింగ్ ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది, చాలా ల్యాగ్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ అందరు ఎతకడానికి వెళ్తా ఉంటారు, ఈ ఇట్స్ వైపు మిలిటరీ వాళ్ళు వీళ్ళు కూడా ఎతకడానికి వెళ్తారు. అది ఎక్కడగడ ఏదేదో చేస్తూ ఉంటాడు, అదే పిల్లలు ఎత్తుకుపోతాడు చిన్నపిల్లలాగా. అదేమో క్యారెక్టర్ చేసిన అదేమో రైటింగ్ నాకు అర్థం కావట్లేదు. డఫర్ బ్రదర్స్ నుంచి పరిగెడతా ఉంటారు, వాళ్ళు పరిగెడతా ఉంటారు, అలాగే ఉంటుంది. మరి సీజన్ 5 అంటే ఇంకో సెకండ్ పార్ట్ 1 లో పార్ట్ 2 లో నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని రిలీజ్ చేస్తారు. సీజన్ 5 ఎపిసోడ్ 4 ఎండింగ్ క్లిఫ్ హ్యాంగర్ భలే వదిలాడు. దానికోసం మనం 3 ఎపిసోడ్లు చూడాలి, 4 ఎపిసోడ్ కూడా చూడాలి. 4 ఎపిసోడ్ కొద్దిగా పర్లేదు, 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్ పర్లేదు. కానీ లాగ్ మ్యాక్స్ మాత్రం నేను తట్టుకోలేను. బట్ సీజన్ 5 పార్ట్ 2 వాల్యూమ్ 2 ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేశాడు. పార్ట్ 2 అయితే చూడడానికి రెడీగా ఉందని, ఎందుకంటే విల్ చేసే 5 లో ఎండింగ్ బాగా అనిపించింది. ఇది మరి రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యి. అలా ఎంజాయ్ చేయరా ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యి. మరి ఈ బొడ్డోడు క్యారెక్టర్ బాగుంటుంది, చిన్నపిల్ల క్యారెక్టర్ బాగుంటుంది. ముందున్న ఆ రొట్ట ఆ పిల్ల బచ్చాలని అందరిని తీసేసి వీళ్ళిద్దరిని పెట్టిన సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు క్యారెక్టర్ మాత్రం ఉన్న కొద్ది స్పేస్లో ఉండేది. మిగతా వాళ్ళందరూ బోర్ కొట్టింది, ఆపేయడం బెటర్ నాకు అడిగితే. వాల్యూమ్ 2 తర్వాత ఇంకా సాగదీస్తారేమో విధంగా ఉంది. ఎందుకంటే 3 ఎపిసోడ్లు 4వ ఎపిసోడ్ ఎండింగ్ కోసం పెట్టాడంటే ఎంత సాగదీస్తారో చూసుకోవచ్చు. వాడు ఎప్పుడు పోతానే ఎక్కడికక్కడ వెళ్ళిపోతాడా అని అనుకుంటా మళ్ళీ వచ్చేస్తాడు ఏదో కారణం కూడా కాదు, ఏదో చిన్న డైలాగ్ చెప్పి. ఈసారి డస్టిన్ స్టీవ్ ఏం లేదు, వాల్యూమ్ 2 లో ఉంటుందని.